ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా సుందరి, నా సుందరి, నేను ఎప్పుడు చెప్తుంటానుగా నా సుందరి అని, తనే. ఈ అమ్మాయి సుందరి అంటే మీ ప్లానే కాదు, ఇంతకు ముందు మన ప్లాన్లన్నీ నాశనం చేసింది తనే. అవును, పెన్ను ఎవిడెన్స్ ఉన్న త్రిపుర తనే. వామ్మో, అమ్మా త్రిపుర, ఇలా రామ్మా. వస్తున్నాను తాతయ్య. బాలాగారు, నేను వస్తాను. వస్తానండి. తాతయ్య. బయలుదేరదామమ్మా. అలాగే తాతయ్య. పదండి. సుందరి, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో ఆడుకోవాలనిపిస్తుంది. కన్నయ్య, ఈ గొలుసు నీది, మరి ఈ ఉంగరం ఎవరిది? ఓ ఇదా, నా సుందరిది బామ్మ. తన గుర్తుగా నా దగ్గర ఉంచుకోమని నాకిచ్చింది. నీ సుందరి చాలా మంచి అమ్మాయి కదా నాన్న. ఆ, చాలా 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 మంచిది. నీకంటే బామ్మ కంటే నా సుందరి ఇంకా మంచిది. అయినా తను మళ్ళీ నాకెప్పుడు కనిపిస్తుందో ఏంటో. కనిపిస్తుంది కన్నయ్య. కానీ ఎప్పుడు బామ్మ? తను కనిపిస్తే ఎంచక్క మేమిద్దరం ఆడుకుంటాం. ఒరే వాసు, ఆ సుందరి కనిపించినప్పుడు గుళ్ళో బాలాలో ఏదో మార్పు కనిపించిందిరా. అవునత్తయ్య, మనెవ్వరి మాట వినని బాల ఆ అమ్మాయి మాట చక్కగా వింటున్నాడు. అవునమ్మా, ఆ అమ్మాయి కూడా వీణ్ణి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సీతాకోక చిలుకలు రాగానే మన బాల వాటిని చూడకుండా ఎంత బాగా మేనేజ్ చేసింది. ఒరే, నాకొకటి అనిపిస్తుందిరా. ఆ అమ్మాయిని మన బాలాకి కేర్ టేకర్గా పెడితే ఎలా ఉంటుందంటావు? తననా? అవును, మన బాలాని రక్షించడానికి ప్రాణాలకు తెగించి మరీ నాగాంబరి పుష్పాన్ని తీసుకొచ్చి కన్నయ్య ప్రాణాలు కాపాడింది. మీ మనవణ్ణి కాపాడింది నేను కాదమ్మా, త్రిపుర అనే అమ్మాయి. ఇంకొకసారి అడవిలో కన్నయ్య తప్పిపోతే మళ్ళీ అదే అమ్మాయి వాణ్ణి కాపాడి అడవిలోనే కన్నయ్య బర్త్డే చేసింది. నాకైతే ఆ అమ్మాయినే కన్నయ్యకి కేర్ టేకర్గా పెడితే కన్నయ్యలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది. ఏదో అమ్మాయి రామగిరిలో సహాయం చేసిందని కేర్ టేకర్ గా పెట్టుకుంటే మన బలాగాడికి ఎలా నయమవుతుందమ్మా? నీ పిచ్చి కాకపోతే. ఒసే ఉర్వశి, ఒసే ఉర్వశి, బా ఆగమ్మా. బయట అల్లుడు గారు వాళ్ళ బామ్మగారు, నీ కాబోయే అత్తగారు, అల్లుడు గారు వాళ్ళ అన్నయ్య గారు వచ్చారే. త్వరగా లేవే, త్వరగా లేగవే. అవునమ్మా. సరే సరే దా. సరే సరే. అబ్బో, ఏం చేస్తున్నావే? వాళ్ళొచ్చారని చెప్పావు కదమ్మా, చక్కగా కనిపించాలి కదా. అబ్బా ఉండు.
ఇదిగో ఇటు తిరుగు. ఇది తీసుకొని వంటగదిలో నుంచి రా. దీంతో వెళ్తే చండాలంగా ఉంటుందమ్మా. నీ బొంద వంట వరపు వచ్చని వాళ్ళ ముందు బిల్డప్పే. కానీ నాకు ఆమ్లెట్ వేయడం కూడా రాదు కదమ్మా. వాళ్ళ ఇంట్లో వంటలు చేయాల్సిన కర్మ నీకేంటే, పని వాళ్ళుంటారు. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. అమ్మా, వంట అయిపోయింది. బామ్మగారు, మీరెప్పుడొచ్చారు? దీవించండి, చల్లగా ఉంటుంది. దీవించండి ఆంటీ. పర్వాలేదమ్మా, ఏంటిది? పెద్దవాళ్ళు కనిపిస్తే చాలండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకుండా ఉండదు. వంట చాలా బాగా చేస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళకి మేం చాలా రుణపడిపోయి ఉన్నాం. మేం రామగిరిలో ఉన్నప్పుడు మా బాలకి మీ త్రిపుర చాలా సహాయం చేసిందండి. మొన్న గుడి దగ్గర పడిపోతే మీ కోడలు మనవరాలు నన్ను దగ్గరుండి కాపాడి నాకు చాలా సాయం చేశారు. అయ్యయ్యో, దాందే ఉందండి. త్రిపుర వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు లేరండి. నా పెద్ద కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడమ్మా. నా కోడలు వేరే దేశంలో పని కోసం వెళ్ళింది. అయ్యో, అలాగా? త్రిపుర గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. ఏంటండి అది? ఏమి లేదండి. మా మనవడి విషయంలో మీ మనవరాలు చాలా సేవ చేసింది. మా కన్నయ్య ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం మీ త్రిపురేనండి. తను ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా మా అబ్బాయి కోసం నాగంబరి పుష్పం తీసుకురావటం వల్లే వాడు మామూలు మనిషిగా మారాడు. నాకు జాబ్ వచ్చేసింది. 1,00,000 రూపాయల శాలరీ అంట. అంత మంచి శాలరీ వస్తే ఏదో ఒక చిట్టి వేసి అమ్మకి కట్టాల్సిన 30 లక్షలు అరేంజ్ చేయొచ్చు. మీకు జాబ్ కన్ఫర్మ్ చేశాం. అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. కూర్చోండి. కూర్చోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.